Subscribe to our channel and press the bell icon for the latest updates. బెంగళూరు హ్యాట్రిక్ విజయాలు, ఆఖర్లో ఓడిన పంజాబ్. ఐపీఎల్ 2019 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ ఆఖరి ఓవర్లో మ్యాచ్ను గెలిచింది. కింగ్స్ 11 పంజాబ్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటిన బెంగళూరు జట్టు 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత ఏబీ డివిలియర్స్ 44 బంతుల్లో 82 నాటౌట్ మెరుపు శతకం బాదడంతో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా, ఛేదనలో నికోలస్ పురాన్ 28 బంతుల్లో 46, కేఎల్ రాహుల్ 27 బంతుల్లో 42 దూకుడుగా ఆడడంతో ఒకానొక దశలో పంజాబ్ గెలిచేలా కనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 27 పరుగులు అవసరమవగా 2 వికెట్లు పడగొట్టిన ఉమేష్ యాదవ్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ని 185/7కే పరిమితం చేశాడు. ఇటీవల కోల్కతా, చెన్నై జట్లపై ఆఖరి ఓవర్లో బెంగళూరు గెలిచిన విషయం తెలిసింది. తాజా సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు తొలిసారి జట్ల పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బెంగళూరు టీంని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తొలి ఓవర్లోనే ఒక 4 బాది మంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన విరాట్ కోహ్లీ 8 బంతుల్లో 13, మూడవ ఓవర్ వేసిన షమి బౌలింగ్లో అవుట్ అవ్వగా, అనంతరం ఓపెనర్ పార్థివ్ పటేల్ 24 బంతుల్లో 43 వరుస బౌండరీలతో స్కోర్ బోర్డుని పరుగులెత్తించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు 70/1తో మెరుగైన స్థితిలోకి నిలిచింది. కానీ ఈ దశలో బౌలింగ్కి వచ్చిన మురుగన్ అశ్విన్ రెండో బంతికే పార్థివ్ని అవుట్ చేయగా, అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, అక్షదీప్ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరిపోయారు. దీంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 81/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన డివిలియర్స్, స్టోయినిస్ 34 బంతుల్లో 46 నాటౌట్ జోడీ నెమ్మదిగా ఆడడంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 138/4తో తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన విజయన్ బౌలింగ్లో ఒక 6, 4 బాది 16 పరుగులు రాబట్టిన ఏబీ డివిలియర్స్ 19వ ఓవర్ వేసిన మహమ్మద్ షమి బౌలింగ్లో 3 సిక్సర్లు బాది ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. ఇక చివరి ఓవర్ వేసిన విజయన్ బౌలింగ్లో తొలి బంతికే ఏబీ 6 బాదగా, చివరి 4 బంతుల్ని స్టోయినిస్ 4, 6, 4, 6గా మలిచేశాడు. దీంతో ఆ ఓవర్లో బెంగళూరు 26 పరుగులు పిండుకోగా, ఏబీ, స్టోయినిస్ జోడీ 5వ వికెట్కి అభేద్యంగా 66 బంతుల్లో ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.